ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు నా పర్యటనలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి కిందలో అనేక ప్రోగ్రాములు చేసుకొని ఎన్టీపీసీకి రావడం జరిగింది. ఈ పరంపరలో బేగర్ రాములని ఈయన సంగారెడ్డి జిల్లా, గ్రామం వచ్చి సజ్జాపూర్ విలేజ్. వీళ్లకు ఆల్రెడీ కమిషన్, మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్లు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా సంప్రదించడం జరిగింది. వాస్తవంగా వీళ్ళ యొక్క సమస్య ఏదైతుందో సమ్మతంగా ఉంది. ఎందుకంటే వాళ్లకు భూభారతిలో వాళ్ళ పేరుంది. మరియు గతంలో చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి వాళ్ళ పుస్తకాలలో కూడా వీళ్ళ పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా రాములు గారికి 4 గుంటల భూమి పహనీ రికార్డుల ప్రకారంగా మనకున్నాయి. మరి ఎవరైతే ఎఫ్ఐఆర్ చేశారు కానీ వాళ్లకు న్యాయం జరగట్లేదని నేషనల్ ఎస్సీ కమిషన్ ముందుకు రావడం జరిగింది. దాన్ని మనం ఈ యొక్క కమిషన్ స్వీకరించింది. ఈ యొక్క కేసులో నోటీస్ జారీ చేసి కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు కూడా ఈ విషయంలో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా, అక్కడ ఎవరైతే స్థానిక సర్పంచి ఒక అగ్రవర్ణాల వ్యక్తి ఉండడం, వాళ్ళకు ఇబ్బంది చేయడం, దాన్ని కమిషన్ తప్పుపడుతుంది. ఎవరైనా కూడా చట్టానికి అతిక్రమించి పనిచేస్తే వాళ్ళను ఎక్స్క్యూజ్ చేసేది లేదు, బంధించేది లేదు. కమిషన్ దృష్టికి వచ్చింది. జ్యుడిషియల్గా ఎంక్వైరీ చేసి కమిషన్కు ఉన్నటువంటి ఆర్టికల్ 338 సివిల్ కోర్టు పవర్ను అప్లై చేసి అధికారులు వాళ్ళకు న్యాయం చేయకపోతే కమిషన్ నేరుగా ఢిల్లీకి పిలిచి వాళ్లకు చర్యలు తప్పకుండా వాళ్ళకు మేలు జరగాలని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.